హలో అండి, వెల్కమ్ టు జేజే ఫుడ్ వరల్డ్. ఈరోజు పాలకూర ఉల్లికారం కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. వేడివేడి అన్నంలో చాలా బాగుంటుందండి కర్రీ. ముందుగా దీనికోసం ఇక్కడ నేను 5 చిన్న సైజులో ఉండే పాలకూర కట్టలు అయితే తీసుకున్నాను. ఇలా తీసుకున్న వీటిని శుభ్రంగా కడిగి సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత 3 చిన్న సైజులో ఉండే ఉల్లిగడ్డలు కూడా తీసుకొని పొట్టు తీసి మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలి. ఇలా ఉల్లిగడ్డ ముక్కలు వేసుకున్న తర్వాత 15 వరకు వెల్లుల్లిని కూడా వేసుకోవాలి. అలాగే మనం తినగలిగేంత కారం కూడా వేసుకోవాలి. ఇలా కారం వేసుకున్నాక సరిపడ ఉప్పు కూడా వేసుకొని దీన్ని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని దీంట్లో 5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. లేదంటే ఒక చిన్న టీ గ్లాస్లో 1/2 వంతు ఆయిల్ వేసుకోండి. ఈ కర్రీలోకి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత దీంట్లో పోపు గింజలు వేసుకోవాలి. ఇక్కడ నేను శనగపప్పు, మినపప్పు కూడా వేసుకున్నాను. ఇవి వద్దనుకుంటే జీలకర్ర, ఆవాలు మాత్రమే వేసుకోండి. ఇలా పోపు గింజలు వేసుకున్న తర్వాత కాస్త వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత దీంట్లో 2-3 ఎండుమిర్చి అలాగే కొంచెం కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత మనం రుబ్బి పెట్టుకున్న పేస్ట్ అయితే వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకోండి. ఇక్కడ నేను వేయటం మర్చిపోయాను. ఇలా ఈ పేస్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలపాలి. కలుపుకున్న తర్వాత దీన్ని పచ్చివాసన పోయేంత వరకు కూడా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో కడిగి పెట్టుకున్న పాలకూర వేసుకోవాలి. పాలకూర వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఈ పాలకూర దగ్గర పడేంత వరకు కూడా కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా పాలకూర దగ్గర పడిన తర్వాత మూత పెట్టి మరొక 3 నిమిషాల సేపు లో మీడియం ఫ్లేమ్లోనే దీన్ని ఉడికించుకోవాలి. ఈ విధంగా పాలకూర ఉడికిన తర్వాత ఇప్పుడు దీంట్లో వేయించుకున్న ధనియాల పొడి ఒక 1/2 టీ స్పూన్, అలాగే వేయించిన జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్ అయితే వేసుకోవాలి. అలాగే ఉప్పు సరిపోయిందో లేదో కూడా చూసుకోవాలి. ఇలా ఈ పొడులు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపి మూత పెట్టి లో ఫ్లేమ్లోనే మనం వేసుకున్న ఆయిల్ కొంచెం పైకి తేలే వరకు కూడా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. అంతేనండి, పాలకూర ఉల్లికారం రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి కర్రీ. చపాతీలో కూడా తినొచ్చు. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.